హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీకు విషయం చెప్దామని వచ్చానండి. ఇవాళ నేను పని మీద కొంచెం బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నాకు కనిపించి, మీ వారు నాకు తెలుసు, నువ్వు కూడా నాకు తెలుసు అంది. నాకైతే గుర్తు రాలేదు, ఏమనుకోబాకండి అన్న. నిజంగానే నేను కూడా సిన్సియర్గా చెప్పాను అనమాట. అవునా, నాకు గుర్తుకు రాలేదు, ఏమనుకోకండి, పలకరించలేదని అన్న. ఇంతకీ మీ ఆయన గారి పేరేంటి అంది. ఒకసారి నేను షాక్ అయ్యా. అదేంటి మా తెలుసు అన్నావుగా అంటే, తెలుసు తెలుసు అని ఏదో ఒక పేరు చెప్పింది. నేనన్నా ఇంకా నాకు అర్థమైపోయింది అనమాట. వేరే వేరే పేర్లు చెప్తుంది. నాకు అర్థమై సరేలే, నాకు పని ఉందిలేండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ముందుకెళ్తుంటే ఆయనకే వస్తుంది, ఈ బుట్ట ఎక్కడ కొన్నావురా, బాగుంది, నాకు కూడా కొని పెట్టచ్చుగా అని. సరే ఈసారి కనిపించినప్పుడు కొని పెడతాలే, ముందు నా వెనక పడ్డావేంటి, నువ్వు వెళ్ళి అవతలకే. నేను కొంచెం కసురుకున్నా, నాకు ఎందుకు చిరాకు వచ్చింది. ఇక నన్నే ఆవిడ మోసం చేస్తానికి రెడీ అయిపోయింది అనమాట. కానీ నాకెందుకో కొంచెం ఒక మాటలో అర్థమైపోయింది, మీ వారి పేరేంటి అనగానే నాకు అర్థమైపోయింది. అంత నువ్వు తెలుసు, మీ వారు తెలుసు అని చెప్పిన ఆవిడికి మళ్ళీ మీ వారి పేరేంటి అని నన్ను అడిగినప్పుడు నాకు డౌట్ రాదా? సరే, ఇంక నేను ఆమెను వదిలించుకొని ముందుకెళ్ళిపోయా. ఇంకా కొంచెం ముందుకెళ్ళేటప్పుడు నేను ఏదో పని ఉండి చోట ఆగాను అనమాట. కూరగాయలు తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళేటప్పుడు ఒక పాప అండి, కాలేజీ నుంచి అప్పుడే బస్సు దిగింది. ఆ పాప దగ్గర నుంచి అని చెప్తుంది, మీరు చిన్నపిల్లలు, మీ నాన్నగారు మీ అమ్మ నాకు తెలుసు అని డబ్బులు అడిగినట్టుంది. పాప చిల్లర మార్చడానికి 500 కాగితం ఏదో తీసి చిల్లర కోసం చూస్తుందనమాట. ఇక నేను గబుక్కుమని నేను వెళ్ళి, నువ్వు అంత కంగారు పడవాకమ్మా, చిల్లర మార్చేసి ఇచ్చేయాలని. ఆవిడ ఫ్రాడు, ఇప్పుడే నా దగ్గర కూడా ఇట్లాగే మాట్లాడింది, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మీ వారు తెలుసు అనింది, ఆవిడ నమ్మబాక అని నేను ఆ పాపతో చెప్తుండగానేనండి ఆవిడ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకు ఒక సెకండు కొంచెం నేను ఆమెను ఎవరికైనా పట్టిస్తే బాగుండు అనిపించింది. నేను ఈ పాపకి చెప్పి, మీరు ఇట్లా చూడాలని నమ్మి మాత్రం ఏమి డబ్బులు ఇవ్వడాలు, వెనకాల వెళ్ళిపోవడాలు చేయబాకండి అమ్మ అని చెప్పేసి ఆ పాపకు చెప్పాను. ఇంకా పాప సరేలేండి ఆంటీ అమ్మో అనుకొని ఆ పాప వెళ్ళిపోయింది. అయినా నాకు కొంచెం 2 అడుగులు వేసాక వచ్చిందనమాట ఆలోచన, ఇలాంటి వాళ్ళని ఎవరికైనా పట్టిస్తే బాగుండేది, అక్కడ ట్రాఫిక్ పోలీసులు వీళ్ళు ఉంటారు కదా, ఇలా చేస్తుందని చెప్పేస్తే బాగుండేదేమో. కొంచెం నాకు ఆలోచన వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. తను ఏదో వేరే రోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట, నాకు కనబడలేదు. ఇంకా చూశాను ఒక 2 నిమిషాలు అటు ఇటు నుంచి, కనబడితే కనుక చెప్పేద్దాము, ఇలా చేస్తుంది అందరి దగ్గరికి వెళ్ళి అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మిస్ అయిపోయిందండి. కానీ వీలైనంత వరకు మనం కూడా పిల్లలకి చెప్దామండి, ఎవరిని నమ్మద్దు. ఇలాగ కూడా వచ్చి మీ వాళ్ళు నాకు తెలుసు, మా ఇల్లు ఇక్కడే రండి, అది ఇది అని చెప్పి తీసుకెళ్ళాలి, లేదా